తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మరోవైపు రానున్న 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డేంజర్లో ఉందని ప్రకటించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగుల వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రమాదకర స్థాయిలో పొంగుతున్న వాగుల దగ్గర పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఎవరినీ పొంగే వాగుల వైపు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ఇక ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగడంతో జనజీవనం స్తంభించింది. వరి, అరటి తోటలోకి వరద నీరు చేరడంతో ఆ పంటలు దెబ్బతిన్నాయి. ఇక వెంకటాపురం మండలం చొక్కాలలో మిర్చి నారుమళ్లు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 100 ఎకరాల్లో మిర్చి పంట నీట మునగడంతో లక్షల్లో నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులు నిండుకొండలా మారాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వలు చేరుకున్నాయి. జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయి ఓవర్ఫ్లో అవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తి 75,000 క్యూసెక్ల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారులు నీట మునగడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా పరవళ్లు తొక్కుతోంది. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు ఆనకట్ట దగ్గర అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక పెద్దపల్లి జిల్లాలోనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో రామగుండం రీజియన్లో 4 ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయాలు, చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లా మల్లంపేట ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. చెన్నం చెరువు అలుగు పారడంతో మల్లంపేట నుంచి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారి జలమయమైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సింగూరు ఎడమ కాలువకు గండిపడ్డంతో పుల్కల్ మండలం మిన్పూర్ శివారు తుమ్ చెరువులోకి వరద నీరు ప్రవహిస్తోంది. మరోవైపు జిల్లాలో 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో డ్రైనేజీలు పొంగి పొర్లడంతో రోడ్లపై నీరు చెరువులను తలపించాయి. దీంతో రాకపోకలకు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దుమ్దుబి వాగు నిండుకుండలా మారి పరవళ్లు తొక్కుతోంది. పోలేపల్లి పెద్ద చెరువు నిండి అలుగు పారడంతో పోలేపల్లి నుంచి కిస్టారం, దొడ్డిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటిన మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో రానున్న 5-6 రోజుల పాటు భారీ